ఇప్పుడు మనము ఒక హ్యాండ్ కనుక ఒక ఫోల్డింగ్లో ఉన్న క్లాత్ మీద 9 ఇంచెస్ వెడల్పు అలాగే 5.5 ఇంచెస్ పొడవు తీసుకున్న తర్వాత పైనుంచి 3 ఇంచెస్ అనేది డౌన్ చేసి ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాను. ఈ స్ట్రైట్ లైన్ మీద 7 ఇంచెస్కి హ్యాండ్ షేప్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి 2 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము హ్యాండ్ లూజ్ 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ వైపు నుంచి 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని దానికి 1.5 ఇంచెస్ ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన స్ట్రైట్ లైన్ 1.5 ఇంచెస్ తీసుకొని అక్కడి నుంచి కర్వ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాయింట్స్ని కలిపేయాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఫ్రంట్ భాగంలో మనము హ్యాండ్కి లోతు తీసుకోవాలి. దానికోసం ఒక 1/2 ఇంచ్ తోటి లోపలికి ఈ విధంగా నేను మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్కి సెంటర్ పాయింట్లో ఒక స్ట్రైట్ లైన్ అనేది తీసుకుందాం. స్ట్రైట్గా ఒక లైన్ తీసుకున్న తర్వాత అటొక 1 ఇంచ్ ఇటొక 1 ఇంచ్, ఆ లైన్కి అటొక 1 ఇంచ్ ఇటొక 1 ఇంచ్తో ఇంకొక లైన్స్ అనేది మనము డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పీసుల్ని ఈ విధంగా పెట్టుకొని మనము స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. రెండు వైపులా ఇలా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మనము 1.5 లేదా 2 ఇంచులు, అది మీ ఫ్రిల్స్ ఎంత పొడవు కావాలనుకుంటే అంత మీరు క్లాత్ అయితే ఇలా మడుచు కుట్టుకొని ఫ్రిల్స్ అయితే ముందుగా వేసి పెట్టుకొని దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇది పై భాగంలో పెట్టి హ్యాండ్కి అటాచ్ చేసుకోవాలి. ఏదైనా ఉంటే ఖర్చులు ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ తిప్పి పై వైపున ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు దీని మీద లేస్ అనేది వేద్దాము. ఈ విధంగా లేస్ అనేది ఇటువైపు అలాగే అటువైపు రెండు వైపులు వేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.